అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. మధుర స్వప్నం నవల చదువుతున్నాను. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. 2 నిమిషాల సేపు ఇద్దరూ మాట్లాడలేదు. రాధని కృష్ణ చూస్తున్నాడు, కృష్ణని రాధ చూస్తోంది. ఇద్దరి కళ్ళల్లో ఆనందం నాట్యం చేస్తోంది. మీరు అస్పష్టంగా అన్నాడు కృష్ణ. మీరు రాధ ఏదో చెప్పబోయింది కానీ మాట పెగిలి రాలేదు. ఇంతలో వంగపండు రంగు చీర కట్టుకున్న ఒక పెద్ద ఆవిడ రాధ ఎవరే వచ్చింది అంటూ అటు వచ్చింది. రాధ ఉలిక్కిపడింది. తెప్పరిల్లినట్టుగా పింతల్లి వైపు చూసింది. పిన్ని, ఈయన మా ఊరి డాక్టర్ గారు. డాక్టర్ గారు, మా పిన్ని తొట్రుబాటుగా అనేసింది. మీ ఊరి డాక్టర్ గారా? ఏది రాత్రి నువ్వు చెప్పావే, ఊరికి చాలా మంచి డాక్టర్ గారు వచ్చారని, కలరా వస్తే నిద్రాహారాలు లేక చాలామందికి వైద్యం చేసి ఎంతోమందిని బతికించాడని. రాధ చెంపల్లోకి ఎరుపు పాకి వచ్చింది. చప్పున తల ఊపింది. లోపలికి రా నాయనా, అక్కడే నిలబడ్డావే? అదేమిటే రాధా, నిన్నంతా ఆయన గురించి అంత చెప్పిన దానివి ఆయన వస్తే అలా గుమ్మంలో నిలబెట్టే మాట్లాడుతున్నావు. లోపలికి వచ్చి కూర్చోమను, కాఫీ ఇవ్వు అంటూ పురమాయించి లోపలికి వెళ్ళింది. లోపలికి రండి. పిన్ని ఆజ్ఞని అక్షరాలా పాటిస్తున్న బుద్ధిమంతురాల్లా అంది. కృష్ణ లోపలికి వచ్చాడు. కూర్చోండి అంది. కూర్చున్నాడు అతను. మళ్ళీ ఇద్దరి మధ్య మౌనం ఏర్పడింది. ఇద్దరి కళ్ళు ఒకరిని ఒకరు చూడాలని తహతహలాడిన వైనం చెప్పేస్తున్నాయి. ఇద్దరికి ఎవరికి వారే ఎదుటివారు ఏదైనా చెబితే బాగుండు అనిపిస్తోంది. ఇద్దరికి సూటిగా సహజంగా మాటలు రావటం లేదు. కొద్దిసేపటికి కృష్ణ తనే అన్నాడు, వచ్చిన పని అయిందా? పనా? ఏం పని? రాధ అడిగింది. అదే పెళ్లిచూపుల పని. పెళ్లిచూపులా? రాధ ఇంకా ఆశ్చర్యపోయింది. ఎవరు చెప్పారు అంది. ఎవరో చెప్పారా? నాకే తెలిసింది అన్నాడతను. ఓహో, రాధ గిరుక్కున తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. అతని మనసు చివుక్కుమంది. తను అంత కాని మాట ఏమని అన్నాడని ఆ అమ్మాయి అలా వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిన రాధ వెంటనే రాలేదు. మళ్ళీ అతనికి లేచి వెళ్ళిపోదామని అనిపించింది. రాధ తిరిగి వచ్చింది. చేతిలో కాఫీ గ్లాసు ఉంది. పిన్నిగారు కూడా వచ్చింది. కాఫీ తాగు నాయనా, మా రాధ చేతి కాఫీ అమృతంలా ఉంటుంది. ఏ అబ్బాయి చేసుకుంటాడో గాని మహా అదృష్టవంతుడు. అమ్మాయి రాధ, పక్కింటి పిన్నిగారి కోడలికి నొప్పులు వస్తున్నాయట, నేను వెళ్ళి చూసి వస్తాను. వంట పూర్తయింది, డాక్టర్ గారిని భోజనం చేసి వెళ్ళమను అని వెళ్ళిపోయింది. కృష్ణ కాఫీ తాగుతున్నాడు. అతను రాధనే చూస్తున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు అంది రాధ. మీ పిన్నిగారు అన్నమాట ఎంత కరెక్టా అని. ఏమిటది? మీరు చేసిన కాఫీ నిజంగా అమృతంలా ఉంది. రాబోయే అతను ఎవరో మహా అదృష్టవంతుడు. చెంపలు ఎర్రబడగా రాధ కినుకుగా చూసింది. మీకు కాబోయే అమ్మాయి కూడా అదృష్టవంతురాలే అంది. నాకింత మంచి కాఫీ చేయడం రాదే మరి అన్నాడతను. కాఫీ ఎవరికి కావాలిట? మీలాంటి మంచి డాక్టరు భర్తగా దొరకటమే అదృష్టం. పోనీ ఒక పని చేద్దామా? ఏమిటది? నేను మీ పిన్నిగారు చెప్పిన మహా అదృష్టవంతుడిని అయిపోతాను, మీరు అదృష్టవంతురాలు అయిపోండి. ఏమిటి ఏమిటి మీరనేది? సరిగ్గా చెప్పరాదు? రాధ తడబడుతూ అంది. అదే, ఇక్కడేమిటో నాకు గాలి సరిపోనట్టుగా ఉంది. ఊపిరి ఆడటం లేదు. మాటలు సరిగా రావటం లేదు. చెప్పాలి అనుకున్నది చెప్పలేకపోతున్నాను. మీరు పెళ్లిచూపులకని ఇక్కడికి వచ్చారేమో అనేసరికి నాకు ఏమిటో అనిపించింది. అతను ఆగిపోయాడు. రాధ ఫక్కున నవ్వింది. అతను తలెత్తి చూసేసరికి
రాధ కొంగు చాటు చేసుకుని నవ్వుతోంది. అరే, ఎందుకలా నవ్వుతారు? ఇంత పెద్ద డాక్టర్ గారు కూడా ఒక మామూలు అబ్బాయిలా ఆడపిల్లలతో మాట్లాడడానికి తడబడుతుంటే అదే నాకు అర్థం కావటం లేదు. మీకు ఎదురుగా ఉంటే నేను ఒక మామూలు మనిషిని అయిపోతానేమిటి? డాక్టర్ని అని గుర్తే ఉండదు. మీలో ఏదైనా మహత్యం ఉందేమో. ఇదిగో, ఇక లాభం లేదు, నేను సూటిగా అడిగేస్తున్నాను. రాధగారు. ఇంతలో హఠాత్తుగా లోపల గదిలో నుంచి ఏదో భల్లున పడిన శబ్దం అయింది. మధు, మధు అరుపులు వినిపించాయి. ఆ అరుపులు వినగానే రాధ చటుక్కున లోపలికి పరిగెత్తింది. లోపల నుంచి కేకలు వినిపిస్తున్నాయి. అది మామూలు కంఠం కాదు, తాగినవాడి గొంతు. రాధ మాటలు వినిపిస్తున్నాయి. కృష్ణ కంగారుగా లేచి లోపలికి వచ్చేశాడు. పరదా తొలగించుకుని ఆ పడగదిలో లోపలికి అడుగుపెట్టిన అతను అలాగే నిలబడిపోయాడు. అక్కడ దాదాపు కృష్ణ వయసే ఉన్న ఒక అతను ఉన్నాడు. మధు, మధు. అతను మంచానికేసి తల బాదుకుంటున్నాడు. అన్నయ్య, అన్నయ్య. రాధ అతన్ని పొదవి పట్టుకుని అనునయించడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. అతను రాధకి వశం కావటం లేదు, కానీ వెళ్ళటానికి చూస్తున్నాడు. మళ్ళీ కాళ్లలో సత్తువ లేనట్టు తూలి పడిపోతున్నాడు. రాధ అతన్ని ఆపలేకపోతోంది. కృష్ణ గబాల్న ముందుకు వచ్చి ఆ యువకుణ్ణి పట్టుకున్నాడు. అతని గడ్డం మాసి ఉంది. తాగిన వాసన గుప్పుమంటోంది. అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఈ లోకంలో లేడతను. అది మెలకువ నిద్రగాని ఒక మహాభయంకరమైన అవస్థ. మధు, మధు, ఎక్కడ నువ్వు? ఇలా రా అరుస్తున్నాడతను. వస్తుందన్నయ్య, వదిన ఇప్పుడే వస్తుంది అంది రాధ. వస్తుందా? మధు వస్తుందా? ఆశగా అడిగాడు. ఎందుకు రాదు? గుడికి వెళ్ళిన మనిషి తిరిగి రాదా ఏమిటి? రాధ అప్పటికే నీళ్ళల్లో మందు కలిపి తెచ్చింది. చూడు, చెమటలు ఎలా కారుతున్నాయో. ఈ మంచినీళ్ళు కాసిని తాగు. అతని చేత బలవంతంగా తాగించేసింది. కృష్ణ అతన్ని చూస్తున్నాడు. అతను ఆ తాగుడు చేతిలో కీలిబొమ్మ అని చిక్కి శల్యమైన అతని శరీరమే చెబుతోంది. 10 నిమిషాల్లో అతను నిద్రలోకి జారిపోయాడు. అతని తల కింద దిండు సరిచేసి కిందకి వెళ్లాడిన కాళ్ళు మంచం మీదకి పెట్టి రాధ యువతలికి వచ్చింది. ఎవరతను? కృష్ణ రాధతో యువతలికి వస్తూ అడిగాడు. మా పిన్ని కొడుకు రమానంద్. ఎందుకిలా అయ్యాడు? కర్మ, ఏ మనిషికి అలాంటి బాధ వద్దనిపిస్తుంది. కూర్చోండి అంది. కృష్ణ కూర్చున్నాడు. రాధ అల్మారాలోంచి ఆల్బమ్ ఒకటి తెచ్చి అతనికి చూపిస్తూ చెప్పింది. చూడండి, వీడు మా ఆనందేనంటే ఎవరైనా నమ్ముతారా? భగవంతుడు జీవితంలో కొందరిని ఎంత మహాభయంకరంగా శపిస్తాడో చూస్తుంటే వాళ్ళు చేసిన పాపం ఏమిటా అనిపిస్తుంది. మా అన్నయ్య 4 ఏళ్ల క్రితం వరకు ఈ విజయవాడలో పేరు మోసిన సర్జన్. ప్రాక్టీసు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. వాడి చేయి చలవ గురించి అందరూ పొగిడేవాళ్ళు. అలాంటి అన్నయ్యకి ఏమైందో తెలుసా? ఏమైంది? అన్నయ్య మాధవి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవాళ్ళు. ఇవిగో చూడండి ఈ ఫోటోలు. ఆల్బమ్ పేజీలు తిప్పుతూ చూపించింది. అందులో ఆనంద్తో పాటు ఇంకో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. రాధ చెబుతోంది. అన్నయ్యని వదినని చూస్తుంటే నాకప్పుడు పెళ్లి చేసుకుంటే అలా ఒకరికి ఒకరు ప్రేమించే పెళ్లి చేసుకోవాలి, మామూలు పెళ్లి చేసుకోకూడదు అనుకునేదాన్ని. ఇద్దరు ఒక్క క్షణం విడిచి ఉండేవాళ్ళు కాదు. అన్నయ్య ఆపరేషన్ చేయడానికి వెళ్తుంటే వదిన బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి పంపేది. ఆయన ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి రాగానే వేడి కాఫీతో చిరునవ్వుతో ఎదురు వచ్చేది. వదిన చాలా మంచిది. అన్నయ్యని పేదలకు ఎక్కువగా సాయం చేయమనేది. మనం చాలా ఆనందంగా ఉన్నాం, మన వల్ల అందరికీ ఉపకారం జరగనీయండి అనేది.
అన్నయ్య కూడా అక్షరాలా అలాగే చేసేవాడు. వాళ్ళ అనురాగ దాంపత్యం చూస్తుంటే అందరికీ ఈర్ష్యగా ఉండేది. వదినకి ఒకరోజు కడుపు నొప్పి వచ్చింది. అపెండిసైటిస్ అన్నారు. అన్నయ్య ఆపరేషన్కి సిద్ధం చేశాడు. ఎన్ని పెద్ద పెద్ద ఆపరేషన్లో అవలీలగా చేసిన అన్నయ్యకి ఇంత చిన్న ఆపరేషన్ ఒక లెక్క. వదిన కూడా బాధని బిగబట్టుకుంటూ జోక్ చేసింది. ఆపరేషన్ థియేటర్లోకి వదినని తీసుకువెళ్లారు. ఆపరేషన్ చేస్తుండగా ఏమైందో తెలియలేదు. అన్నయ్య హఠాత్తుగా బయటికి వచ్చాడు. ఎవరెవరో డాక్టర్లకి ఆదుర్దాగా ఫోన్ చేశాడు. అన్నయ్య ఒంటి నిండా చెమటలు కారిపోతున్నాయి. అన్నయ్య, వదినకి ఎలా ఉంది అని నేను అడుగుతుంటే నా మాటే వినిపించుకోలేదు. ఊరిలో పేరు మోసిన సర్జన్లు 2 వచ్చారు. అయినా లాభం లేకపోయింది. వదినకి ఏమైందో తెలియదు. ఇంకో సర్జన్ రంగారావు గారు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చారు. పిన్ని కంగారుగా ఆయనని కోడలికి ఎలా ఉంది అని అడిగితే ఆయన పిన్ని భుజం తట్టి మాధవి చాలా దురదృష్టవంతురాలు అన్నారు. నర్సు ద్వారా మాకు తెలిసింది ఆపరేషన్ సక్సెస్ కాలేదు, వదిన పోయింది. ఈ మాట వినగానే మా కళ్ళ కింద భూమి తొలగిపోయినట్లయింది. ఇదేం ఘోరం! డాక్టర్ ఎవరో కాదు, ఆపరేషన్స్ చేయటంలో దిట్ట అయిన మా అన్నయ్య. ఇలా ఎలా జరిగింది? మా మతులు పోయినాయి. డాక్టర్లు తెలిసిన వాళ్లతో హాస్పిటల్ అంతా కిటకిటలాడిపోయింది. వదిన శవం ఇంటికి తీసుకువచ్చాం. సాయంత్రానికి దహనకాండలు పూర్తయినాయి. అన్నయ్య ఏడవలేదు. రాయిలాంటి మౌనంతో పాషాణంలా శూన్యంలోకి చూస్తుండిపోతున్నాడు. వారం రోజులు గడిచాయి. వదిన రోజులు అయినాయి. వారం రోజులు గడిచాయి. 10 రోజులు అయినాయి. నెల తిరిగింది. అన్నయ్య మామూలు మనిషి కాలేదు. హాస్పిటల్కి వెళ్ళినా రోగుల్ని చూసేవాడు కాదు. ఒక పేషెంట్ వచ్చాడు. అతనికి ఆపరేషన్ చేయాలి. అన్నయ్య చేయనని, తన వల్ల కాదని చెప్పాడు. డాక్టర్, మాకు పుత్రభిక్ష పెట్టండి, మీ మీద మాకు నమ్మకం ఉంది అని ఏడ్చారు వాళ్ళు. నా మీద నాకు నమ్మకం లేదు. నా భార్యనే నేను దక్కించుకోలేని వాడిని. మీ కొడుకుని నేనేం రక్షిస్తాను? వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అన్నాడు. వాళ్ళు ఇంకా బతిమిలాడుతుంటే, షటప్, నన్ను ఇంకా నరకం పెట్టకండి, నేను ఆపరేషన్ చేయలేను, నా వేళ్లకు వణుకు వచ్చేసింది, వెళ్ళండి, నా దగ్గరికి ఎవరూ రావద్దు, ఎవరూ రాకండి, నేనిప్పుడు డాక్టర్ని కాదు, పేషెంట్ని, నేను కూడా ఒక వ్యాధిగ్రస్తుడిని, నా వ్యాధి ఏమిటో మీకు అర్థం కాదు అంటూ అరిచేవాడు. అన్నయ్య అరుపులకి హడలిపోయాం. వాళ్ళు వెళ్ళగానే అన్నయ్య తన నేమ్ ప్లేట్ ఓడదీసి దాన్ని విరగ్గొట్టేస్తుంటే నేను వెళ్ళి అడ్డుపడి లాక్కున్నాను. రాధా, వదులు, ఇది నన్ను వెక్కిరిస్తోంది. భార్యను బ్రతికించుకోలేని నువ్వు ఒక డాక్టర్వేనా అంటూ నన్ను చూసి క్రూరంగా నవ్వుతోంది. అన్నయ్య మొదటిసారిగా ఏడ్చేశాడు. నేను అన్నయ్యని సముదాయించాను. అన్నయ్య, జీవితం అనేది మన చేతుల్లో లేదు. అంతా ఆ దైవలీల. ఆయన నడిపించినట్లు నడవటం మన ధర్మం అంటూ బుజ్జగించాను. రాధ లేచి వెళ్ళి అల్మారాలో దాచిన నేమ్ ప్లేట్ తెచ్చి అతనికి చూపించింది. దాన్ని చూస్తుంటే రాధ కళ్ళ నిండా గిర్రెన నీళ్లు తిరిగాయి. ఎప్పటికైనా ఇది మళ్ళీ సగర్వంగా గోడకు వేళ్లాడే రోజు వస్తుందా అనిపిస్తుంది. ఆ రోజు రావాలని, మా అన్నయ్య సరిగ్గా అవ్వాలని దేవుణ్ణి నేను రోజూ ప్రార్థిస్తాను. రాధ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ చెప్పింది. వదిన పోయిన రోజు నుంచి అన్నయ్య నిద్రపోలేదు. క్రమంగా తాగుడికి అలవాటు పడ్డాడు. ఇప్పుడు 24 గంటలు ఆ మత్తులోనే ఉంటాడు. బయట ప్రపంచంతో వాడికి సంబంధం లేదు. ఒంటి మీదికి ఏ మాత్రం స్పృహ వచ్చినా మధు మధు అనే కేకలు పెడతాడు. మేము వదిన బయటికి వెళ్ళిందని, వస్తుందని చెప్పి మభ్యపెడతాం. చూసారా, అన్నయ్య ఈ ఫోటోలో దొరబాబులా ఎంత సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాడో. ఇప్పుడు చూడండి, బలపంలా బికారిలా ఎలా ఉన్నాడో. కృష్ణ శ్రద్ధగా విన్నాడు. అతని గొంతులో కూడా ఏదో అడ్డుపడ్డట్టే అయింది. ఎంత భయంకరమైన స్థితి అనిపించింది.
ఎంతమందికో ఉపకారం చేసి ప్రాణభిక్ష పెట్టాల్సిన వ్యక్తి జీవితంలో జరిగిన ఒక దురదృష్ట సంఘటన వల్ల ఇలా కుంగిపోవటం మరీ భయంకరమైన సంగతి. అతని మనసంతా ఆనంద్ పట్ల జాలితో సానుభూతితో నిండిపోయింది. ఇంతలో పిన్నిగారు తిరిగి రానే వచ్చింది. అదేమిటే అబ్బాయికి ఇంకా భోజనం పెట్టలేదు అంది. లేదు పిన్ని, ఏదో కబుర్లు చెబుతూ కూర్చుండిపోయాను అంది. రండి నేను వడ్డిస్తాను అందావిడ. రాధ కృష్ణ ఇద్దరూ పక్కపక్కన కూర్చుని భోజనం చేశారు. భోజనమైన తర్వాత కృష్ణ అన్నాడు, రాధా, ఆనంద్ని మన వెంట మన ఊరు తీసుకువెళ్దాం. రాధ అర్థం కానట్టు చూసింది. ఆనంద్ని ఈ లోకంలోకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఫలితం కోసం మనం ఆలోచించవద్దు. ఆ దేవుడి మీద భారం వేద్దాం. రాధ కళ్ళల్లో ఎనలేని ఆనందం వచ్చింది. పింతల్లికి రాధ నచ్చజెప్పింది. ఆవిడ కృష్ణని చూస్తూ, నాయనా, నువ్వు చల్లగా 1000 ఏళ్ళు పిల్లాపాపలతో కలకల్లాడుతూ బతకాలి అంది కన్నీళ్లతో. కృష్ణ రాధతో పాటు ఆనంద్ని తీసుకుని బయలుదేరాడు. నెల రోజుల అనంతరం ఆనంద్కి రాధ కాఫీ తెచ్చి ఇచ్చింది. అతను అందుకుంటూ, కృష్ణ ఇంకా రాలేదమ్మా అని అడిగాడు. లేదన్నయ్య, పక్క ఊరిలో రాత్రి ఎవరికో పాము కరిచిందిట, వెళ్ళారని సీతాలు చెప్పింది అంది. రాధ వెళ్తుంటే ఆనంద్ వెనక నుంచి పిలిచాడు, రాధా. రాధ తిరిగి చూసింది. ఈరోజు తారీఖు ఎంత? 20. నేనిక్కడికి వచ్చి ఎన్నాళ్ళయింది? నెల రోజులు. సరిగ్గా ఇవాల్టి రోజునే వచ్చావు. ఏం లేదు. అబ్బే ఏం లేదు అన్నాడు. రాధ వెళ్ళింది. అతను గాఢంగా నిట్టూరుస్తూ అక్కడున్న పేపర్ తీసుకుని చూడసాగాడు. నెల రోజుల కిందట ఆనంద్కి ఈ ఆనంద్కి వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. కాస్త కండపట్టి పుష్టిగా కనిపిస్తున్నాడు. కళ్ళ కింద నల్లటి చారలు తగ్గినాయి. ఈ నెల రోజుల నుంచి కృష్ణ అతనితో పడరాని పాటలు అన్నీ పడ్డాడు. అతన్ని దోసపాడు తీసుకువచ్చిన తర్వాత మెల్లమెల్లగా తాగుడు మానిపించేశాడు. సీసా ఖాళీ అవగానే అతను డ్రింక్ కావాలని అరిచేవాడు, గోల పెట్టేవాడు. కృష్ణ తెచ్చి ఇచ్చేవాడు. కానీ అది డ్రింక్ కాదు. రత్తాలు తాగుడు కంటే నిషా తెప్పిస్తుందని చెప్పిన ఆకు నూరి దాని నీళ్లు కాచేవాడు. అది నిద్ర తెప్పిస్తుందే తప్ప తాగుడు లాంటి హాని చేయదు. దాని ప్రభావం గంటలు మాత్రమే ఉంటుంది. మొదట అది డ్రింక్ అనుకుని తాగిన ఆనంద్ వెంట మెలకు రావటంతో మత్తు ఇంజెక్షన్ ఇవ్వమని గోల పెట్టేవాడు. కృష్ణ ఇంజెక్షన్ ఇచ్చేవాడు. అతనికి మత్తు వచ్చేది కాదు. అతను అశాంతంగా, చిరాగ్గా, కోపంగా గడిపేవాడు. ఒక్కోసారి ఇంట్లోంచి వెళ్ళిపోయేవాడు. కృష్ణ అతన్ని పట్టుకుని తీసుకువచ్చేవాడు. అతన్ని మందుల కంటే స్నేహపూరితమైన తన మాటలతో స్వాంతనపరచాలని చూసేవాడు. అతను పెట్టిన తిప్పలన్నీ పడేవాడు. రాత్రంతా మేలుకొని అతని దగ్గర కూర్చునేవాడు. కృష్ణ అతనితో పడుతున్న అవస్థ చూస్తుంటే రాధకి ఒక్కొక్కసారి కళ్ళు చెమ్మగిళ్ళేవి. కృష్ణ చూపించే అపారమైన ఓర్పుని, పట్టుబిడవని అతని దీక్షకి ముగ్ధురాలయ్యేది. ఆనంద్ వచ్చిన ఈ నెల రోజుల్లో అతని సపర్యలతో రాధ కృష్ణల మధ్య ఉన్న మొహమాటం బాగా తగ్గిపోయింది. ఆ రోజు కృష్ణ వచ్చేసరికి శాంతమ్మ అంటోంది, నీ పుట్టినరోజు వస్తోంది కదా, చీర కొనుక్కోవడానికి డబ్బులు దాచుకోకుండా నాకు ఈ మందులు మాకులు ఎందుకమ్మా, వాటికి తగ్గుతుందా పెడుతుందా? నువ్వు అలా అనకమ్మా, అన్నయ్యలో వస్తున్న మార్పు చూస్తుంటే తప్పక తగ్గుతుందని నాకు అనిపిస్తోంది. పుట్టినరోజుకి ఏం భాగ్యం, ప్రతి ఏడాది వస్తూనే ఉంటుంది అంది. మర్నాడు సాయంత్రం రాధ స్కూల్ నుంచి వస్తుంటే వీరయ్య తమ్ముడి కొడుకు ఎదురు పరిగెత్తుకుంటూ వచ్చి, ఇదిగో డాక్టర్ గారు ఇమ్మన్నారు అంటూ ఒక ప్యాకెట్ అందించాడు. రాధ అది తీసి చూసి తెల్లబోయింది. అది గులాబీ రంగు ప్రింట్లో అందంగా ఉన్న అమెరికన్ జార్జెట్ చీర. దానికి ఒక కాగితం పిన్ చేసి ఉంది. అందులో ఇలా ఉంది,
రాధా, ఇది స్వయంగా ఇవ్వాలని అనిపించింది, కానీ నువ్వు స్వీకరిస్తావో లేదోనని భయం వేస్తోంది. నీ పుట్టినరోజు నాడు ఇది కట్టుకుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది. నన్ను సంతోషపెట్టాల్సిన అవసరం నీకేమిటి అనుకుంటే మాత్రం నేనేం చెప్పలేను. రాధా, నేను ఒక ముద్దబ్బాయినే. నాకు సరిగా మాటలు రావు. నా మనసుకి నచ్చింది చేశాను. నేను చేసిన పని నీకు నచ్చితే నాకు సంతోషం. నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. చూడు, దూరం నుంచి నేను నిన్ను గమనిస్తుంటాను. నీ ముఖంలో చిరాకు, విసుగు కనిపించిందనుకో, నేను ఈ చుట్టుపక్కల ఉండను. అసలు ఈ ఊరి నుంచే పారిపోతాను. రాధా, ఇంకో పరమసత్యం చెప్పనా? నేను ఇంతవరకు ఎప్పుడూ ఎవరికి ఇలాంటి కానుక ఇవ్వలేదు. నా సెలక్షన్ మీద నాకు గొప్ప నమ్మకం ఉంది. ఈ చీర నీకు కూడా నచ్చితే నా నమ్మకం యథార్థమవుతుంది. నన్ను సంతోషపెడతావో బాధ పెడతావో నీ ఇష్టం మరి. కృష్ణ. రాధ ఉత్తరం చదువుతుండగానే ముఖంలో చిరునవ్వులు చిందులాడినాయి. ఉత్తరం చదివి తలెత్తి చూసింది. దూరంగా కృష్ణ సైకిల్ మీద ఒక కాలు కింద ఆనించి నిలబడి ఉన్నాడు. రాధ నవ్వుముఖంతో చూసేసరికి అతనికి ప్రాణాలు లేచి వచ్చాయి. రాధ వచ్చింది. అతని కళ్ళల్లో కృతజ్ఞత కనిపించింది. నవ్వుతూ చేయి ఊపి వెళ్ళిపోయాడు. రాధ ముందుకు వస్తూ అనుకుంది, కృష్ణ, నువ్వు ముద్దబ్బాయి కావు, ఒట్టి పిచ్చబ్బాయివి. నాకు కానుకలివ్వటం ఇదే ప్రథమం అంటున్నావు. ఇలా తీసుకోవటం నాకు కూడా ప్రథమమే. ఆ ఉదయం కృష్ణ సైకిల్ తీసుకుని ఊరిలో పేషెంట్స్ని చూడడానికి బయలుదేరుతుంటే సీతాలు ఎదురు వచ్చింది. సీతాలు చేతిలో పూలబుట్ట ఉంది. తలంటి పోసుకునుంది. మనిషి ఉత్సాహంగా లేడిపిల్ల గంతులు వేస్తున్నట్టుగా ఉంది. బాబు, పెద్ద శుభవార్త అంది. ఏమిటి సీతాలు అన్నాడు కృష్ణ. మా బావ కబురు చేశాడు బాబు. ఏమని? ఈ పౌర్ణమి నాడు వచ్చి నన్ను తనతో తీసుకువెళ్తాడంట. నిజంగానా? మరి డబ్బేదో ఇవ్వాలన్నావుగా? సీతాలు ముఖంలో ఆనందం పొంగి వచ్చింది. ఆ డబ్బుని ఎవరో నా పేరు మీద మనీ ఆర్డర్ చేశారంట. నేనే పంపాను అనుకున్నాడంట ఎవరో ఆ దేవుడు. ఎవరు పంపి ఉంటారు? నీ బావకి నిన్ను వదిలి ఉండలేని అనిపించి ఉంటుంది. ఇక లాభం లేదని ఇలా ఉత్తరం రాసి ఉంటాడు అంతే. ఎక్కడికి బయలుదేరావు? చేతిలో బుట్ట చూస్తూ అన్నాడు. గుడికి బాబు. నన్ను చల్లగా చూసి నా కాపురం నిలబెడుతున్న ఆ దేవునికి దండం పెట్టుకుందామని. పిచ్చి సీతాలు, నువ్వసలు దేవుడితో పోట్లాడాలి. ఎందుకు బాబు? నువ్వింత మంచిదానివి కదా, నిన్నెందుకు బాధ పెట్టాలి? అది నా అదృష్టం నుదురు కొట్టుకుంటూ చూపించింది. సరే, వస్తాను. అతను బయలుదేరాడు. ఒక్క నిమిషం ఆగండి బాబు. ఏమిటి? సీతాలు బుట్టలోని పూలు తీసి పట్టుకుని గభాలను వంగి అతని పాదాల మీద ఉంచి కళ్ళకద్దుకుంది. అరేరే, ఇదేమిటి? నీకేమన్నా మతిపోయిందా? అతను కంగారుగా లేవదీశాడు. సీతాలు ఏడ్చేసింది. ఏడుస్తూనే, అవును బాబు, నిజంగానే మతిపోయింది. మాకు మనీ ఆర్డరు రసీదు వచ్చిందనగానే నేను మీరే అనుకున్నాను. నా గురించి మీరు తప్ప ఈ ఊళ్ళో ఇంకెవరు చేస్తారు ఈ పని? నాకు ఇవాళ మా అయ్య ఎంత గుర్తుకు వచ్చాడో తెలుసా? అయ్యే కనుక ఉంటే ఎంత సంతోషపడేవాడో. నా దేవుడు మీరే బాబు. పిచ్చి సీత, ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడావు నువ్వు? నువ్వు నీ భర్తతో సుఖంగా ఉండాలని నా ఆశ. మా సీతాలు అత్తవారింటికి వెళ్ళి ఒక బుజ్జి పాపాయిని ఎత్తుకుని అప్పుడు నేను వచ్చాననుకో, అడుగో మావయ్య వచ్చాడు అని నన్ను చూపిస్తే ఎంత బాగుంటుందో తెలుసా? సీతాలు సిగ్గుపడింది. కళ్ళ నీళ్లు తుడుచుకుంది. చూడు, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి తెలుసా? మా బావ దగ్గరికి వెళ్తా. నాకు ఇంకేం దిగులు బాబు. ఇంతలో ఓ మనిషి పరిగెత్తుకు వచ్చాడు.
డాక్టర్ బాబు, వీరయ్య భార్యకి నొప్పులు వస్తున్నాయంట, మిమ్మల్ని రమ్మన్నారు. కృష్ణ గబాల్న సైకిల్ ఎక్కి వీరయ్య ఇంటివైపు వెళ్ళాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.